ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేదార్ చేసే ఆ పోరాటంలో నేను కూడా కేదార్కి తోడుంటాను. బాగా చెప్పావు జేడి. కానీ మీ ఇద్దరిని ఆ ఇంట్లో ఉండనివ్వకపోతే? ఉండనిచ్చే వరకు మేము అక్కడే ఉంటాం సార్. అది సరే, మీ పంతం చూసి వాళ్ళు పట్టు వదిలారే అనుకుందాం. కొడుకని నిరూపించుకోవని కేదార్ని ఇంట్లోకి రానిస్తారు. కానీ ఏ సంబంధం ఉందని నిన్ను ఇంట్లోకి రానిస్తారు? ఫ్రెండ్ అని చెప్తావా? ఇది మా ఇంటి సమస్య, కుటుంబ సభ్యులం, మేం తేల్చుకుంటాం, నువ్వు వెళ్ళొచ్చు అంటే అప్పుడేం చేస్తావు? అదే ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన నీ చెల్లి నిషిక నిన్న ఇంట్లో ఉండనిస్తుందా? చూడు జేడి, నువ్వు కేదార్ చెయ్యి పట్టుకున్నా గుమ్మం వరకు వెళ్ళగలవేమో గాని గుమ్మం లోపలికి అడుగు పెట్టలేవు. కేదార్ ఒక్కడే వెళితే ఏం చేసినా వాళ్ల మీద గెలవలేడు. తన తండ్రి ప్రేమను, తను ఆశపడిన గుర్తింపుని పొందలేడు. ఒక మనిషి ఇంకో మనిషికి సాయం చేయాలి అంటే రక్త సంబంధమో బంధుత్వమో ఉండాలా సార్? హీ ఫ్రెండ్ అనే బంధం సరిపోదా? సరిపోదు జేడి. రక్త సంబంధానికి విలువల్లేని రోజులివి. అలాంటిది ఆత్మబంధువు అంటే ఎవ్వడూ లెక్క చేయడు. నువ్వన్నట్లు కేదార్ ఆ ఇంట్లో వాళ్ల మధ్య ఉంటేనే నిజాన్ని నిరూపించుకోగలడు. ఎప్పుడూ ఒకసారి తండ్రి ప్రేమ బయట పడకపోదు. కేదార్తో పాటు నువ్వు కూడా అక్కడే ఉంటే ఇటు కేదార్కి సహాయం చేస్తూ ఇంకోవైపు యువరాజ్ ద్వారా ఆ మీనన్ గాడిని కూడా పట్టుకోవచ్చు. మీనన్ని పట్టుకుంటే మా అమ్మ నిజాయితీని నిరూపించుకోవచ్చు. అండర్ వరల్డ్ ని శాశ్వతంగా అంతం చేయొచ్చు. ఇవన్నీ జరగాలంటే మీరిద్దరూ ఆ ఇంట్లో ఉండాలి. అలా ఉండాలి అంటే ఒక్కటే దారి. చెప్పండి సార్, ఏంటా దారి? చెప్పండి సార్, ఏంటా దారి? వాళ్ళు కాదనలేని బంధం మీ మధ్య ఏర్పడాలి. ప్రశ్నించలేని బంధుత్వం మీ ఇద్దరి మధ్య ఉండాలి. మీరేమంటున్నారు సార్? అమ్మా, ఇప్పుడు జరగబోయే పార్వతీ పరమేశ్వరుల వారి కళ్యాణంలో ముఖ్యమైన ఘట్టం మొదలవుతుంది. అదే కన్యాదానం. మీరిద్దరూ భార్యాభర్తల్లాగా ఆ ఇంట్లో అడుగుపెట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.